నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఇది కేయూవి 100 అండి. K8 కార్ ఇది. ఒకసారి చూడమన్నారు, చూడమంటే నేను వీడియో చేస్తాను సార్. ఇది 2016 మోడల్, బ్లాక్ కలర్ అండి. K8 డిఆర్ఎల్ కూడా డే టైం రన్నింగ్ లైట్ కూడా ఉంది. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెహికల్ అయితే బాగుంది సార్. తక్కువ రీడింగ్ తిరిగింది. బ్లాక్ పెయింట్. కార్ అయితే ఒరిజినల్ గా ఉంది. ఒకసారి రౌండ్ అప్ చూపిస్తాను, ఒకసారి కార్ గురించి చెప్తాను. ఎలై వీల్ సార్, టాప్ అండ్ వెహికల్. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. ఏ సంవత్సరంలో చూడండి సార్ అన్నారు. ఇక్కడ 2016లో వచ్చినటువంటి టైర్లే సార్. అదిగోండి 2016 అండి. 10వ నెల 10వ వారం 2016. రీడింగ్ ఒరిజినల్ అనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. మీకు దీని గురించి చెప్తాను. 40% 50% టైర్లు ఉన్నాయండి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. టైర్లు ఏమో హార్డ్ అవ్వలేదు, బాగున్నాయి టైర్లు. ఇది అవతల పక్క ఎలగట్లేదు. సార్ చెప్పాను, చేపిస్తా అన్నారు. కారు అయితే ఒరిజినల్ గా ఉంది సార్. చిన్న స్క్రాచ్. ఇంటీరియర్ 6 సీటర్ అండి. ఇది ఎదర ముగ్గురు కూర్చోవచ్చు, వెనకాల ముగ్గురు. స్పేస్ బాగుంటుందండి. వాల్యూమ్ పెట్టేసి ఉంది. డాష్ బోర్డ్ నీట్ గా ఉంది సార్. ఇది చూపిస్తాను మళ్ళా. వెహికల్ అంతా కూడా కండిషన్ ఓకే సార్. కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్ అలాగే ఉంది. ఇంజిన్ చార్జ్ నెంబర్ చూసుకోండి. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. ఇవి చాలా టైట్ గా ఉంది. ఇది 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది క్రోమ్ ఎడ్జ్ ఉంది. డోర్ వైజర్స్ ఉన్నాయి. వెనకాల డోర్ చాలా నీట్ గా ఉంది సార్. వెహికల్ 70 మ్యాట్ అంటారు, ఫుల్ మ్యాట్ అది వేసుకున్నారు. రూపాయి పెట్టుబడి లేదు సార్. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయక్కర్లేదు కార్కి. చాలా నీట్ గా ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. వెనకాల హెడ్ రెస్ట్లు 3 ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్. ఇది సైడ్ డోర్ ప్యాడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. డోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒరిజినల్ గా ఉంది సార్ కారు. వెనకాల 40% టైర్లు ఉన్నాయి. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. టైర్లు కూడా బాగున్నాయి సార్, ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. 2016. ఇంతకంటే ఒరిజినల్ అనడానికి చిన్న స్క్రాచ్. అసలు కారు సార్ గీతలు ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయంటే మనకి 2016 కారుకి గీత లేకుండా ఉంది అంటే పెయింట్ పడిపోయిందని అర్థం. కాబట్టి మీకు కార్ అంతా కూడా ఒరిజినల్ గా ఎలా ఉందో అలాగే ఉంది కారు. ఇది చిన్న చిన్న టచ్అప్ అయితే అవ్వచ్చు, కానీ కార్ అయితే ఒరిజినల్ గా ఉంది సార్. ఇది డిక్కీది చూపిస్తాను. డిక్కీ సార్ ఒరిజినల్ బ్రాకెట్స్. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్. ప్యాడ్ ఒరిజినల్ గా ఉంది. డోర్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఫ్రేమ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఫ్రేమ్ అంతా నీట్ గా ఉంది. వెనకాల టైర్ కూడా 50% 60% ఉంది. లోపల స్పేస్ నీట్ గా ఉంది సార్. ఎక్కడ కూడా ఏమీ రస్ట్ పట్టడం అలాంటిది ఏం లేదు. నేను ఇచ్చే కార్లు ఎంత ఒరిజినల్ గా చూసేస్తున్నాను. మీరు రేటు ఆలోచించాలి. ఒకవేళ నేను ఇచ్చే కారు మీరు ఎక్కువ అండి అని మీరు అనే ముందు, కామెంట్ చేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ దగ్గర ఇంతకంటే వద్దు, ఎలాంటి కారు ఉంటేనే చెప్పండి, నేను అమ్మి పెడతాను. నాకు 1000 రూపాయలు కూడా ఇవ్వద్దు. ఆ 10,000 కమిషన్ 15,000 కమిషన్ మీరే తీసుకోండి. ఆ మాత్రం నేను హెల్ప్ చేయగలను సార్. ఇదే కారు నా దగ్గర ఇదే రేటు ఉందని చెప్పండి, కానీ లక్షలు తిరిగినాయి కాదు. నేను ఇచ్చే కిలోమీటర్కి 10,000 20,000 ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలాంటి కారు మీ దగ్గర ఉంటే చెప్పండి. బ్యాక్ వైఫర్ ఉంది, డీఫాగర్ ఉంది. కారు ఒరిజినల్ సార్. ఇది ఇక్కడ టచ్ అప్లు అవ్వడం అనేది కామన్ కార్లకి, మీరు అది అర్థం చేసుకోండి. చిన్న గీత. పెట్రోలు. బ్యాక్ లెఫ్ట్ డోరు. గ్లాసులు అన్ని ఒరిజినల్ గ్లాసులు సార్. ఇవి లెఫ్ట్ డోరు.
చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది. పైన కూడా చూపిస్తాను. టాప్ అండి, ఇది టాప్ అంతా నీట్గా ఉంది. ఇంతకంటే మంచి కార్లు మనం ఎక్కడ ఇవ్వగలం సార్. లెఫ్ట్ బ్యాక్ టైర్ బ్రిడ్జ్ స్టోను, 2016 టైర్ సార్. ఇది జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. కార్ అయితే 100% ఒరిజినల్ రీడింగ్, తక్కువ రీడింగ్ తిరిగింది సార్. నేను చెప్తాను ఎంత తిరిగింది చూపిస్తాను. G80, ఇది కూడా బ్రిడ్జ్ స్టోను, 2018. ఇది 2018 టైర్ సార్. ఇది 15వ నెల 2018 టైరు. ఇది 60% టైర్ ఉంది. ఇంతకంటే ఇంకా ఒరిజినల్ ఏం కావాలి సార్ మీకు. కార్ అయితే చాలా నీట్గా ఉంది సార్. ఇది లోపల కూడా చూపించి అప్పుడు డీటెయిల్స్ చెప్తాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. రీడింగ్ చూడండి సార్. ఇది ఏసీ కూడా బాగుంది. 23,000 తిరిగింది సార్ కార్. ఇది 2016 మోడల్, 2018 దాకా 6,000 తిరిగినట్టు షోరూమ్ హిస్టరీ ఉంది. 2019లో వెళ్దాం అనుకుంటే కరోనా వల్ల ఇంకా ఆయన కారు తిరగడం తప్ప బయట ఏదో డ్రైవర్ని పంపించి ఎవరిని పంపించి చేయించారని చెప్పేసి ఈయన చెప్తున్నారు. కాబట్టి మీకు బయట ఎక్కడ కూడా ఇది మీకు చేయించారు కాబట్టి షోరూమ్ హిస్టరీ లేదు. బట్ 23,000 ఒరిజినల్ 100% అని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్మితే నమ్మండి, అది లేదు. ఎందుకంటే 23,000 తిరిగింది. కంపెనీ ఓడిచ్చిన టైర్లు ఉన్నాయి, 50% తిరిగినాయి, ఇంకా 50% టైర్లు ఉన్నాయి. ఇంతకంటే నమ్మడానికి నేను ఏం చేయాలో తెలీదు. ఇది ఖరీదు కూడా 3,10,000 ప్లస్ 12,000 ఎన్ఓసి అన్నారు. నేను 3,10,000కి ఆయన ఇస్తా అన్నారు ఫైనల్. 3 లక్షలకి అయితే నేను అడిగాను ఆల్రెడీ, ఇవ్వనన్నారు. 3,10,000కి అయితే ఎన్ఓసితో పాటు కల్పిస్తారు. నెల రోజులు ఎన్ఓసి పడుతుంది. కాబట్టి ఒకసారి అడిగారు. ఆయన కోసం, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు సార్, ఆయన కోసమని వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా ఆయన తీసుకోకపోతే ఎవరిని చూడండి. దీనికి చాలా వెరైటీగా ఉంటుంది సార్. గేర్ షిఫ్ట్ పైన ఉంటుంది, ఎక్కడ ఉంది చూస్తారా గేర్ షిఫ్ట్. ఇక్కడ స్టీరియోకి అటాచ్ చేసి ఉంటుంది గేర్ షిఫ్ట్. బ్రేక్ ఏమో ఇలా లాగాలి, ఇలా లాగి ఇలా తిప్పితే బ్రేకు. ఇక్కడ పక్కన ఒకరు, ఇక్కడ ఒకరు, మొత్తం ముగ్గురు కూర్చోవచ్చు. చాలా ఫ్రీగా ఉంది సార్. బాగుంది కారు, నీట్గా ఉంది. అవును సార్. ఇది ఒకటి పని చేయట్లేదు సార్, చెప్పాను నేను. ఇది స్విచ్ ఒకటి పని చేయట్లేదు. ఇది ఒకటి పని చేయట్లేదు చెప్పాను. చూద్దాము అన్నారు, చేయిస్తారు. వెహికల్ సంగతి చూసుకోండి సార్. ఇది మీకు ఇంకోసారి బయటకు వెళ్ళి చెప్తాను. బానెట్ ఓపెన్ చేస్తాను. సబ్జెక్ట్ थोड़ा బానెట్ చూడండి సార్. బానెట్ ప్యాడ్ ఎక్కడ హీట్ ఎక్కలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. ఎలా ఉందో అలాగ బ్లాక్ కూడా అవ్వలేదు. చూడండి, ఇంజిన్ హీట్ ఎక్కలేదు సార్. 23,000 కార్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఎంత మంచి కార్లు నేను ఇస్తుంటే ఈ కారు మన ఆంధ్ర తెలంగాణలో 4,25,000 4,50,000 చెప్తున్నారు సార్. ఈ కారు 4 లక్షల పైన చెప్తున్నారు. అది కూడా మీకు 80,000 లక్ష తిరిగిన కారు. పెట్రోల్ కారు సార్, జీరో మెయింటెనెన్స్. కూలెంట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. అసలు ఇంజిన్ హీట్ ఎక్కి ఇలా ఉంటుందా. యాప్రాన్ మీద స్టిక్కర్ కూడా పోలేదు, ఈ స్టిక్కర్ కూడా పోలేదు. బట్టి ఒరిజినల్ ఇదేమో ఓపెన్ చేయలేదు, ఒరిజినల్గా అలాగే ఉన్నది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాటరీ కూడా మీకు కండిషన్లో ఉంది. 2023 బ్యాటరీ, 2023 డిసెంబర్లో వేసింది. అంటే మీకు ఇంకో 2 సంవత్సరాలు బ్యాటరీ వచ్చేస్తుంది. మీకు అంతా కూడా వెహికల్ ఒరిజినల్గా ఉంది సార్. బానెట్ కిందకి దింపుతాను. రెండు 23,000 తిరిగింది. 2016 నుంచి 18 వరకు
సర్వీస్ హిస్టరీ 6,000 తిరిగారండి. దాన్ని బట్టి లెక్కేయండి, 2 సంవత్సరాల్లో 6,000 తిరిగారు. అక్కడ నుంచి ఇప్పటికి 2024 అంటే 6 సంవత్సరాల్లో 6 3 18, 18 6 24,000. సార్ ఎంత లెక్కేసుకున్నా టైర్లు అసలు సర్వీస్ హిస్టరీ అక్కర్లేదు సార్, టైర్లు చూసి చెప్పొచ్చు ఎంత తిరిగిందో. ఓకే సార్, 25% టైర్లు, 50% టైర్లు ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ ఇది ఒకటి ఎలగట్లేదు ఎల్ఈడి, ఇది చేయిస్తారు. తర్వాత ఆటో ఆ స్విచ్ ఒకటి కంప్లైంట్ ఉంది అంతే, బండికి ఇంకే కంప్లైంట్ లేదు సార్. ఓకే, మీకు అంతా చేయించిస్తానని చెప్పారు. 3,10,000 సార్ ఫైనల్ ప్రైస్. ఇది తక్కువ రీడింగ్. ఇది మీకు ట్యాక్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. 50,000 లోపే అవ్వచ్చు బహుశా, నేను అనుకుంటున్నాను. 50,000 ట్యాక్స్ చూసుకున్నా నాకు 15, ట్రాన్స్పోర్ట్ 15, 30, 80, మొత్తం 4 లక్షల అంటే ఎక్కువ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి సార్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి సార్, మంచి కార్లు ఇస్తాం. నిన్న అసలు ఒక రోజులో అయిపోతుంది అనుకుని ఒక మంచి కార్ పెట్టండి సార్, స్పోర్ట్స్ గ్రాండ్ ఐ10 వైట్ కలర్. ఏమండి 3,10,000, 3,20,000 ఆ కార్ ఏమో 2013 ఇస్తున్నారండి. మీరు కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు కొనాలనుకుంటే మంచి కారు కొనుక్కోండి, లేదా మాకు లక్ష తిరిగినా పర్లేదు సార్, నాకు ఈ ఆంధ్రాలోనే 3,00,000, 3,25,000 ఆంధ్రాలోనే కావాలనుకుంటే చెప్పండి, నేను ఎక్కడో దిక్కున ఎదుగుతాను. 1,00,000 కిలోమీటర్లు దాటినవి అయితేనే నాకు ఫోన్ చేయండి ఆంధ్రాలో కావాలనుకుంటే. కానీ ఇక్కడ నేను మీకు ఇచ్చినవి 30,000, 40,000, 50,000 తిరిగిన కార్లు ఇస్తుంటే మీరు ఇంకా ఆలోచిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది సార్. బడ్జెట్లో కారు చూడండి అంటే 2015 3,10,000 కార్ అంటే మీరు ఆలోచిస్తున్నారంటే గ్రాండ్ ఐటెన్కే. నేను ఇంకా అంతకంటే మంచి కార్లు నేను ఇవ్వలేను సార్, మీరు కూడా ఎక్కడ కొనలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, నమస్తే.